హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు తినేవారండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ప్రజెంట్ మన దగ్గర ఒకటి కియా సెల్టస్ అండి. HTK ఉంది. మోడల్ వచ్చేసి 2019 ఉంది. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ అండి. షోరూమ్ ట్రాక్ 1,16,000 ఉంటుందండి. దీనికి ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు. వెహికల్ చూసుకుంటే ఓవరాల్గా మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ అండి. ఓకేనా. ఒకసారి మీకు బయట నుంచి చూపిస్తా చూడండి. వెహికల్ ఎట్లా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు నాకు కాల్ చేయొచ్చు. కొంచెం స్కిప్ చేయకుండా చూసి వీడియో చివరి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్. నేను ఖచ్చితంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. లిఫ్ట్ చేస్తాడు చూడండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సరే సార్, ఒకసారి మీకు బయట నుంచి వ్యూ ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే అండి, నేను చెప్పిన వెహికల్ ఇదే. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. ఇది మీకు బయట నుంచి చూసుకుంటే చిన్నగా డెంట్ ఉంటేనే అది ఖచ్చితంగా చెప్తాను, చూపిస్తాను. మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. స్కిప్ చేసి చూసిన తర్వాత మన డీటెయిల్స్ అడగండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు చెప్పలేను. అదే నేను వీడియోలో క్లియర్ కట్గా చెప్పేస్తున్నా. మీరు ఇక్కడికి చూసినా సేమ్ అంతే ఉంటుంది సార్. డైరెక్ట్ వచ్చి చూసినా మీరు అంతే కనిపిస్తుంది వెహికల్. ఇలా మార్పులు చేర్పులు ఏం జరిగినా ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకేనా సార్. ఓకే, మీకు ఫస్ట్ ఇంటీరియర్ చూపిస్తా చూడండి. డెంట్ పెయింట్ కానీ మీకు అది కూడా చెప్తాను మీకు. ఓకే, ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది వెహికల్ మాత్రం. ఓకే, ఇక్కడ కింద మ్యాటింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. కింద మ్యాటింగ్ చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ డ్యామేజ్ కానీ ఎట్లాంటి సీట్లు కానీ డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు. ఓకేనా, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇందులో కూడా చూపిస్తా చూడండి. ఇది డీజిల్ వర్షన్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మ్యాటింగ్ పరంగా చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. సీట్లు చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. ఎక్కడ కానీ అంటే డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు. మీకు డైరెక్ట్ నేను వీడియో ఎట్లా చూపిస్తున్నా సేమ్ అంతే ఉంటుంది. నేను ఈ వీడియో లెంత్ పెట్టడానికి కారణం ఒకటే సార్. మళ్ళీ తర్వాత మీరు ఇది చూపించలేదు అది చూపించలేదని చెప్పేసి మీరు ఎక్కడ అనుకుంటారని చెప్పేసి నేను టోటల్ ఫస్టే చూపిస్తున్నా. తర్వాత మళ్ళీ ఎట్లాంటి రిమార్క్ అనేది ఉండదు దాని ముందే. మీరు కొంచెం గమనించుకుంటే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది సార్. మీరు ఒకసారి ఇది కూడా చూసుకోవచ్చు. చిన్నగా డెంట్ అంటే సార్ ఇది కూడా చూసుకోవచ్చు. చిన్నగా ఉంది, అది డోర్ సైడ్. ఇది పెద్దగా మ్యాటర్ ఏం కాదు. నెక్స్ట్ మీకు ఇటు సైడ్ చూపిస్తా చూడండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్. రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. కింద ఫస్ట్ అయితే మ్యాటింగ్ చెక్ చేసుకోండి. ప్లస్ అట్లనే సీట్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా. సీట్ల పరంగా చూసుకున్నా కానీ ఓకే ఉంది. కింద పైన రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. రూఫ్ కూడా చూపిస్తా చూడండి. ఓకే, ఈ పైన రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. రూఫ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ డ్యామేజ్ అంటే డస్ట్ అట్లాంటిది కూడా ఏమీ లేదు. నీట్గా మెయింటైన్ చేసారు. నెక్స్ట్ మీకు చూపిస్తా చూడండి. రీడింగ్ ప్లస్ ముంగట లైటింగ్ అవన్నీ చూపిస్తా. 1 బై 1 చూపిస్తా చూడండి మీకు కూడా. ఓకే, ఇది మాన్యువల్ సార్. ఇది వచ్చేసి 6+1 ఉంటుంది గేర్లు. ఇది మాన్యువల్. ఇది ఇక్కడ మీకు ముంగట చూసుకుంటే వాయిస్ కమాండింగ్ ఉంది. ఓకేనా. ఏసీ మాత్రం చిల్డ్ వస్తుంది సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. పవర్ విండోస్ ఓకే ఉన్నాయి. ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉంది. చిల్డ్ ఏసీ ఉంది. లోపల బ్రేక్ అంటే ఇది ఒక్కటే అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ దగ్గర. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాకపోవచ్చు నా ఉద్దేశం. ఏసీ కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు. కాకపోతే మీరు చూస్తలేరు. బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్. చూసుకోవచ్చు మీ బ్యాక్ సైడ్ కెమెరా. ఓకే, చూపిస్తా చూడండి మీకు. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, కొంచెం ఎండ వల్ల మీకు కనిపించకపోవచ్చు. అయితే ఇంకొకటి సార్ మైనస్ ఏంటంటే మీకు ఇక్కడ స్క్రీన్ అనేది కొంచెం కూడా ముంగట డ్యామేజ్ అయింది. స్క్రీన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఓనర్ వాళ్ళ అబ్బాయి డ్యామేజ్ చేసి చెప్పేసి అంటున్నాడు, ఓనర్ చెప్తున్నాడు. ఇది ఓకేనా. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. మీకు ముంగట లైటింగ్ చూపిస్తా. తర్వాత మీకు బానెట్ కూడా చూపిస్తా. ఓకే అండి, బానెట్ ఓపెన్ చేసిన మీకు ఇందులో ఏది కూడా మార్పులు చేర్పులు ఏం లేవు సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఇది షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు అవసరం అనుకుంటే అది కూడా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్పుడైనా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఓకే ఉంది. ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేదు. ఎవరు చెప్పని విధంగా ఖచ్చితంగా చెప్తాను సార్ నేను. ఎందుకంటే మీకు చూసే వాళ్ళకి కరెక్ట్ ఐడియానే వస్తుందని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఆయిల్ లీకేజ్ కానీ లేకపోతే డ్యామేజ్ కానీ అంతలో కింది లోపల నేను పార్ట్స్ చెప్తాను. నేను ప్రతి ఒక్కటి నేను చెప్పరాదు ఇప్పుడు. అంటే లాంగ్ లెంత్ అయితే అని చెప్పేసి నేను బేసిక్ పాయింట్లు నేను చెప్తున్నాను. నేను చూసుకోవచ్చు. ఓకేనా. ముంగట మీకు హెడ్ లైట్ కానీ ఇండికేటర్ కానీ ఫోగ్ ల్యాంప్ కానీ చూపిస్తా చూడండి. హెడ్ లైట్ ఓకే ఉంది. ఇండికేటర్స్ ఓకే ఉంది. కింద ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది. అట్లాగే సేమ్ సార్ మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ మిర్రర్ సైడ్ కూడా ఓకే ఉంది. మీకు అది కనిపిస్తుందో లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. ఓకేనా సార్. ఇది కూడా వర్క్ చేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇండికేటర్స్ చూపిస్తుంది చూడండి. ఇటు సైడ్ ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వర్క్ చేస్తుంది, అంటే వస్తున్నాయి, నీట్గానే ఉంది, ఫీడ్ ఏం లేవు. ఇటు సైడ్ ఇండికేటర్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, మిర్రర్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఎక్కడ ఫేడ్ కానీ లేదు, డ్యామేజ్ ఏం లేదు ఇండికేటర్స్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాట్ ఓపెన్ చూపిస్తా సార్ మీకు. ఓకే, ముంగట బ్యాట్ చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్, ఎక్కడ కానీ రస్ట్ అంటూ ఏం లేదు. వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉందండి, నేను ఇది జెన్యున్గా చూసి చెప్తున్నది. నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, ఓకేనా. మీకు ఏదైనా కానీ డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా నేను, అందులో మార్పులు చేర్పులు కూడా చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది కూడా చూసుకోవాలి, కింద మ్యాటింగ్ కింద చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ రస్ట్ కానీ ఏం లేదు, ఓకేనా. ఇందులో పానా జాక్రాడ్ అని ఉన్నాయి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద స్టెఫిన్ ఒక 20-30% ఉంటుంది సార్, అంతే. ఇందులో పానా చూసుకోవచ్చు, జాక్రాడ్ అని ఉన్నాయి ఇందులో. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం వ్యూ ఓకే ఉంది, అంటే ఎట్లాంటిది ఏమంటారు దాన్ని, రస్ట్ కానీ, అంటే ఇక్కడ సైడు ఇక్కడ రస్ట్ కానీ ఏం లేదు. వెహికల్ మాత్రం నీట్గా ఉంది, దుమ్ములాగా అట్లాంటిది ఏం లేదు. మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా, దానికోసం ఆలోచించిన చెప్పిన, అంత ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించాల్సింది ఏంటంటే ముంగట బీడింగ్ చూపిస్తా చూడండి. ఓకే, అట్లనే మీకు బీడింగ్ ఒకటి చూపిస్తా, అద్దాలు చూపిస్తా. బీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు, బీడింగ్ ఓకే ఉంది. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తిస్తుంది సార్ ఇది, ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నేను. ఓకే, మీకు ప్రైస్ కూడా చెప్తాను నేను, కానీ ఏంటంటే చాలా వరకు స్కిప్ చేసి చూసేసి ప్రైస్ ఏంటి అంటున్నా సార్. మీకు ఫస్ట్ కరెక్ట్ రీచ్ అయిందా లేని ఉద్దేశం ఒకటే ఉంటుంది సార్ నాది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. దీని ప్రైస్ వచ్చేసి 10,50,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. అదొక్కటి చూపిస్తాను. ఇంకొకటి రీడింగ్ కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే ఫస్ట్ మెయిన్ బేసిక్ పాయింట్ అంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను. మీరు కొంచెం గమనిస్తే మీకు కరెక్ట్ క్లారిటీ అని ఇస్తా. ఇది కూడా ఓకేనండి. సరే, ఇప్పుడు మీకు రీడింగ్ ఒకటి చూపిస్తా చూడండి. ఓకేనా, రీడింగ్ వచ్చేసి 1,16,000 ఉందండి. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. మీరు చెక్ చేయించుకుంటారు కూడా చెక్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఏసీ మాత్రం చెల్లు సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, స్క్రాచెస్ వరకు చూసుకుంటే మాత్రం ఇక్కడ చిన్నగా ఉన్నాయి ముంగట, ఫెండర్ సైడ్ కింద ఇది ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ముంగట. గమనిస్తే మీకు అర్థమవుతుంది, ముంగట బానెట్ మీద ఇది చిన్నగా ఉంది, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించాల్సింది బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్నది, అంతే సార్, అంతకుమించి ఏం లేవు. టోటల్ మంచి పికప్ ఉంది, వెహికల్ మాత్రం సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ చూపిస్తా. గ్లాస్ కూడా చిన్నగా ఇక్కడ ఒక్కసారి చూసుకోవచ్చు, ఇక్కడ చిన్నగా బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది, ఇక్కడ చిన్నగా, అది పెద్దగా ఏం కాదు అది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ చూపిస్తుంది. గ్లాస్ వచ్చి ఇక్కడ సిబి ఉంటుంది, ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు. ఇది బీజే ఉంటుంది. మీకు అంటే దానికి దీనికి డిఫరెన్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజే ఉంది. బ్యాక్ సైడ్ ఇది కూడా చూసుకుంటే సేమ్ బీజే ఉంది. ముంగటిది ఒక్కటి చేంజ్ అంటే మీకు డౌట్ వస్తుంది కదా, అదే నేను చెప్పడం కారణం ఏంటంటే మీరు చెక్ చేసుకుంటారని చెప్పేసి చెప్తాను సార్ నేను. ఇది కూడా బీ సిరీసే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బీజే ఉందండి. ముంగట్ టైర్స్ చూసుకుంటే మాత్రం అలైవిల్స్ ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇక్కడ సిల్ టైర్లు ఉన్నాయి సార్, ఇవి ముంగట్ మాత్రం ఓకే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు చూపిస్తా చూడండి. ముంగటి 2 టైర్లు సేమ్ ఉన్నాయి. ఆ టైర్స్ కూడా మీకు అపోలో టైర్స్ ఉన్నాయి సార్, ఇవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ చూపిస్తా. బ్యాక్ సైడ్ది ఒక 50% ఉంటాయి సార్. ఇది కూడా అపోలో టైర్స్ ఉంటాయి, మీరు ఇది కూడా గమనించి మీకు కూడా డైరెక్ట్ ఏర్పడుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టైర్ ఉంటుంది, ఇది కూడా సేమ్ సార్, అపోలో టైర్స్ ఉన్నాయి. ఇది కూడా 50% ఉన్నాయి. స్టెఫిన్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఓవరాల్గా చూసుకుంటే వెహికల్ మాత్రం టోటల్ జెన్యూన్ ఉంది, మంచి కండిషన్లో ఉంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, ఓకేనండి. ఇందాక చూపించిన వెహికల్ వచ్చేసి కియా సెల్టోస్ అండి, HTK. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉంది. షోరూమ్ ట్రాక్, ఒరిజినల్ 1,16,000 సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. టైంపాస్ కాల్స్ చేయకండి, టైంపాస్ ఫోటోస్ అడగండి. దీనికి ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకుంటే కూడా చెక్ చేయించుకోండి. వెహికల్ మాత్రం టోటల్ గ్యారంటీ, అంటే ఎటువంటి యాక్సిడెంట్ కానీ అట్లాంటిది ఏం లేదు. మీరు షోరూమ్లో చెక్ చేయించుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. నేను ఫైనల్గా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, వెహికల్ ఎట్లా ఉందనేది నేను చెప్పగలుగుతాను, అవకాశం మీది, ఆలోచన మీ సార్. 1-2 సార్ చూసి తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కూడా లేదు, ఓకేనా సార్. ప్లీజ్ మన దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.